Hello everyone, welcome back to my channel. ఐ యామ్ శృతి, నేను ఫ్యాషన్ డిజైనర్ని. ఈరోజు మనకి కలర్ స్కీమ్ వచ్చేసి ఏంటంటే మోనోక్రోమాటిక్ కలర్ స్కీమ్ అండి. ఈ కలర్ స్కీమ్ని మనం కలర్ విల్లో చూసి అయితే వేయలేము. ఎందుకంటే ఇప్పుడు కాంప్లిమెంటరీ, డబుల్ కాంప్లిమెంటరీ ఈ కలర్స్ అన్నిటిని మనం కలర్ విల్లో చూసి అంటే వాటి డైరెక్షన్ని బట్టి మనం ఈ కలర్ స్కీమ్ని ఇదని పిలుస్తాము, దాన్ని ఇలా వేసుకుంటాం అనేది అయితే చెప్పము. కానీ మోనోక్రోమాటిక్ కలర్ స్కీమ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి 3 కలర్స్ ఉన్నాయి కదా, ప్రైమరీ కలర్స్ రెడ్, ఎల్లో అండ్ బ్లూ. ఈ 3 కలర్స్లో మనం ఏదో ఒక కలర్ తీసుకోవాలి. ఆ కలర్లో అనేది మనం వైట్ అనేది మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఆ వైట్ని మిక్స్ చేసినప్పుడు మనకి షేడ్స్ అనేవి వస్తాయి, 8 షేడ్స్ అనేవి వస్తాయి. అంటే ఫస్ట్గా ఏంటంటే రెడ్ కలర్ అనేది మనం బాక్స్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఆ రెడ్లో మళ్ళీ కొంచెం వైట్ తీసుకొని యాడ్ చేయాలి. అలా లైట్గా అంటే కొంచెంగా రెడ్లో వైట్ని యాడ్ చేస్తే మనకి షేడ్స్ అనేవి వస్తాయి. అలా వచ్చిన కలర్స్ని మనం ఇప్పుడు ఒక స్కెచ్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ స్కెచ్లో ఎలా చూపించాలి అండ్ ఆ కలర్స్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం టాపిక్లోకి అయితే వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఏంటంటే మోనోక్రోమేటిక్ కలర్ స్కీమ్. ఈ మోనోక్రోమేటిక్ కలర్ స్కీమ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా మనకు ఒక కలర్ అనేది తీసుకొని ఆ కలర్లో మనం వైట్ అనేది మిక్స్ చేయాల్సి ఉంటుంది. అందులో మనం వైట్ కలర్ని మిక్స్ చేస్తూ ఉంటే మనకి డార్క్ షేడ్ నుండి లైట్ షేడ్ వరకు అయితే వస్తుంది. అంటే మనకు మోనోక్రోమేటిక్ కలర్ స్కీమ్లో 8 షేడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనం ముందుగా రెడ్ అండ్ వైట్ తీసుకుంటాం కదా, అంటే నార్మల్గా 8లో మనం 2 కలర్స్, నార్మల్గా ఒరిజినల్ కలర్స్ వచ్చేసి ఏంటి, రెడ్ అండ్ వైట్. ఈ రెడ్ అండ్ వైట్ని తీసేస్తే మనకి 6 కలర్స్ ఉంటాయి. అంటే మనం 6 కలర్స్ అనేవి క్రియేట్ చేయాలంటే షేడ్స్ అనేవి క్రియేట్ చేయాలి. నేను ఈ స్కెచ్లో అయితే ముందుగా వైట్ తీసుకొని వైట్ ఇచ్చాను అండ్ నెక్స్ట్ రెడ్ ఇచ్చాను. తర్వాత ఏం చేశానంటే నేను వైట్లో రెడ్ మిక్స్ చేశాను. అంటే వైట్ని క్వాంటిటీ ఎక్కువ తీసుకొని అందులో లైట్గా అనేది రెడ్ కలర్ని మిక్స్ చేశాను. మనం వైట్లో లైట్గా రెడ్ అనేది మిక్స్ చేయాలి. అప్పుడే మనకి లైట్ షేడ్ నుంచి డార్క్ షేడ్ దాకా అయితే వస్తాయి. సో మీరు లైట్గా రెడ్ అనేది తక్కువగా తీసుకోండి క్వాంటిటీ. ఎందుకంటే ఒకవేళ మనం రెడ్ క్వాంటిటీ ఎక్కువ అయిందనుకోండి మనకి లాస్ట్ వచ్చే షేడ్ అనేది ముందుగానే వచ్చేస్తుంది. సో అలా లైట్గా వైట్లో రెడ్ అనేది మిక్స్ చేయండి. అప్పుడే మనకి షేడ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా వైట్లో రెడ్ని లిటిల్గా అంటే కొంచెంగా తీసుకుంటూ మిక్స్ చేస్తూ వచ్చిన షేడ్స్ని అయితే నేను వేసుకున్న స్కెచ్లో అయితే ఇలా వేస్తున్నాను. మీకు ఇష్టమైన స్కెచ్ అంటే ఏదైనా వేసుకోవచ్చు. నేను వేసుకున్న ఈ స్కెచ్చే వేయాల్సిన అవసరం లేదు. ఏదైనా మీకు నచ్చింది నేచర్ గురించి అయినా లేకపోతే యానిమల్స్ అయినా ఇలాంటి కార్టూన్స్ అయినా ఏవైనా డ్రా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ అందులో అయితే మనం షేడ్స్ అనేవి చూపించాల్సి ఉంటుంది. ఏ డ్రాయింగ్ అయినా తీసుకోండి కానీ షేడ్స్ అయితే చూపించాల్సి ఉంటుంది. అంతే తప్ప ఈ డ్రాయింగే వేయాలి, ఇది వేస్తేనే మనకి ఈ షేడ్స్ అనేవి కనిపిస్తాయి అంటూ అలా ఏమీ లేదు. మీకు నచ్చిన స్కెచ్ తీసుకొని డ్రా చేసుకొని అందులో అయితే షేడ్స్ అనేవి చూపించండి. సో ఇలా కలరింగ్ అనేది ఇచ్చేసాక నేను లాస్ట్లో అయితే అవుట్లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను. బ్లాక్ మార్కర్ తీసుకొని దాంతో అవుట్లైన్స్ అనేది వేసుకుంటున్నాను. ఇదండి మోనోక్రోమేటిక్ కలర్ స్కీమ్ అంటే ఏదైనా ఒక కలర్ అనేది తీసుకొని అందులో అయితే మనం వైట్ మిక్స్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే మోనోక్రోమేటిక్ కలర్ స్కీమ్ అంటాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించిన సబ్జెక్టు గురించి సంబంధించిన ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలంటే నాకు కామెంట్లో అయితే కామెంట్ చేయండి. మీకు డీటెయిల్గా ఏ డౌట్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఈరోజు ఈ వీడియోలో మోనోక్రోమాటిక్ కలర్ స్కీమ్ గురించి తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.